అయితే అప్పుడు గోడ సినిమాలు జూకల్లో ఒకటి సినిమా గోడ సినిమా ఉంటుంది, మౌళ్ళ పిల్ల గోడ సినిమా ఉంటుంది. 70mm 8mm 90mm ఏం లేవు అప్పుడు, అన్ని గోడ సినిమాలే. అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని మాతృదేవోభవ అది అప్పుడు చాలా టాప్. ఇక అందరూ ఏడవాలి, ఎవరైనా ఏడవాలి, మొగోళ్ళైనా ఏడవాలి, ఆడవాళ్ళైనా ఏడవాలి. మాతృదేవోభవ చూడాల, ఏడుపు రానోళ్ళు అయినా అది చూస్తే ఏడవాలి. నాజర్ ఉంటుంటుంది, అదొక అద్భుతమైన సినిమా అప్పుడు ఆ రోజులలో. ఎర్ర సైన్యం, చీమల దండు, ఓసే రాములమ్మ. అయితే ఇంకొకటి మూవీ ఏంటంటే పరకాలనే సినిమా, పెద్ద పరకాలనే ఉండేది. పరకాలు ఉంటే ఏమయ్యేదంటే ఆ పరకాల నుంచి ఒక జీప్ కొత్త సినిమా పడ్డప్పుడు ఒక 4-5 రోజులు అడ్వర్టైజ్మెంట్. నేడే చూడండి పరకాలలో ఊర్వశి థియేటర్లో పవిత్ర బంధం అని ఆ పాటలు పెట్టుకొని ఆ అన్ని ఊళ్ళకి వెళ్ళి ఒక రౌండ్ వచ్చేది. ఇక జీప్ వచ్చి పాట పాడుతుంది అంటే ఆ పరకాల కొత్త సినిమా మారింది. ఎవరన్నా సినీ ప్రియులు ఉంటే ఇక పోయి సినిమా చూసుడు అదొకటి. ఇక అందులో బాగా కొంతమంది సండే రోజు పరకాల వాళ్ళంటే సండే రావాలి, అట్లా కొంతమంది పరకాల పోయి చూసేవాళ్ళు. ఇక అందుబాటులో ఉన్న దగ్గరలో 10 సినిమాలు ఉంటాయి. చుక్కలు అంటే అది ఒకసారి పడితే 3 నెలలు ఉంటుంది. ఆ సినిమాలు అంటే కూడా పైసలు కావాలంటే తల్లిదండ్రులు పైసలు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. వ్యవసాయ కుటుంబాలు, వస్తు మార్పిడి, ఇంటి నిండా వడ్లు ఉంటాయి, ఇంటి నిండా బెబ్బర్లు ఉంటాయి, ఇంటి నిండా కందులు ఉంటాయి, ఇంటి నిండా పెసాలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, ఇంటి నిండా గడుక ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి, కానీ పైసలు ఉంటాయి. మరి సినిమా థియేటర్ పోయి నేను 4 చెంపుల వడ్లు పోతుంటే వాడు టికెట్ ఇయ్యాడు కదా. మనం ఏం చేయాలంటే వీకెండ్స్ లో ఆదివారం పూట పనికి పోవాలి. వ్యవసాయ పని 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూలికి పోతే 10 ఏరితే 10 రూపాయలు, 5 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. 10, 20 అట్లా ఇప్పుడు 350, 400 అయింది అనుకోండి కూలి. వాళ్ళు పత్తి వేయడానికో, మిర్చి చేయడానికో, కలవడానికో ఏమైనా వ్యవసాయ పనులు సహకారం కోసం పోతే వాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే ఆ జూకలకో లేకపోతే తిరుమల మొగుల పిల్లకో పరకలకు పోయి సినిమా చూస్తుండే. అట్లా ఆ విధంగా బాల్యం గడుస్తుండేది. ఇంకా పాటల బుక్కులు ఉండే అప్పుడు. ఇప్పుడు ఆన్లైన్ లో మ్యూజిక్ కొట్టంగానే జూక్ బాక్సులు, ఈ బాక్స్లు ఏం లేవు, జూక్ బాక్స్లు అని ఉంటాయి కదా యూట్యూబ్ అని కొడితే వస్తాయి. ఇప్పుడు ఈ చీమల దండు, ఎర్ర సైన్యం, బంజారే బంజో నారే బంజా ఓ నారే ఆ నారే, విపరీతమైనటువంటి ట్రెండ్ అది. 6 పాటలు అంటే అదొక విపరీతమైన కృష్ణ సినిమాలు ఉంటుండే అప్పుడు. కృష్ణ ఈ పాటలు కొంతమంది ఎవరన్నా సినీ ప్రియులు ఉంటే సితార బుక్కులు కొనుక్కోవడానికి స్తోమత లేదు. 4-5 రకాల దినపత్రికలు, వారపత్రికలు, సితార లాంటి మంగళ షాపులలో ఆ సినిమా చాలా పెట్టారు. ఇక వీడు సినీ ప్రియులు, సాహిత్యులు ఉంటారు కదా, కటింగ్ అయితే అంటావు ఎత్తా అంటాడు. 1 గంట, అర్ధగంట వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా చేస్తారంటే ఫస్ట్ బుక్ ఇస్తాడు. ఆ సితార చూడగానే బొమ్మలు కనబడతాయి, వసుంధర, సితార కనబడతా అంటే ఈ లోకంలో వాడిగా మర్చిపోతాడు కటింగ్ గురించి. వీడు చదువుతా అంటే కటింగ్ అనే బాబు అయిపోయి వచ్చి కూర్చో ఉంటాడు. అట్లా సితార బుక్లు ఉంటుండేది, వసుంధర బుక్లు ఉంటుండేది. ఇంకా కొంచెం బాగా సినిమా అభిమానం ఉన్న వాళ్ళు అయితే ఆ సినిమా పేపర్లలో ఎరుక బుకాల వసుంధర పేపర్లో అవి పడుతుండేది సినిమాలు. అవన్నీ కడి చేసి వాటికి లైవ్ పెట్టి, లైవ్ లో లేకపోతే అన్నం మెత్తగా ఉడుతుంది కదా, మెత్తగా వాడిన ఉడికి దగ్గర కట్టి అని దాన్ని ఇక్కడ పోస్టర్కో దానికి ఇంటికి గోడలకో అతికించుకునే పరిస్థితులు ఉండే. ఏ పాటలు పాడుకున్న వాళ్ళు చిన్న చిన్న బుక్కులు పావులకు 10 పైసలకు ఒక బుక్ దొరుకుతుండేది. ఎర్ర సైన్యం పాటల బుక్, పవిత్ర బంధం పాటల బుక్, ఇట్లా ఈ రకంగా ఉంటుండే. ఈ యూట్యూబ్ ఇవన్నీ, ఫేస్బుక్ ఇవన్నీ ఏమో అప్పుడు మన స్నాక్స్ ఏంది టైం పాస్ అంతా ఇక చీప్ అండ్ బెస్ట్ బఠానీలు అక్కడ పెట్టినామంటే ఆ రోజు మొత్తం మేళ అవుతుంది. క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ కూడా మంచిగానే, మంచి న్యూట్రిషనల్ ఫుడ్.